హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం వరంగల్లోని బయోడైవర్సిటీ కల్చరల్ పార్క్కి వచ్చామండి. ఇక్కడ కొత్తగా భద్రకాళి టెంపుల్, భద్రకాళి ట్యాంక్ బండ్ అంటారు. ఈ భద్రకాళి ట్యాంక్ బండ్ దగ్గర కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫస్ట్ లేన్ అయిపోయింది కన్స్ట్రక్షన్, సెకండ్ లేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. 30 కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబడిందండి ఇది. మరి చూద్దామా, లోపలికి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాము ఎలా ఉందో. ఫస్ట్ లేన్ ప్రస్తుతం కిలోమీటర్ వరకు కట్టారు ఇలాగే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేన్ నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. అది 2 కిలోమీటర్ల వరకు ఉంటుందండి. ఇక్కడ మార్నింగ్ జాగింగ్ కూడా చేస్తుంటారండి చాలామంది పబ్లిక్. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతుంటాయండి ఎప్పుడు. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు గమనించవచ్చు, ఏదో షార్ట్ ఫిలిం షూటింగ్ చేస్తున్నారండి. తెలుగు ఫిలిం అనుకుంటా. డ్యాన్స్ వేస్తుంది యాక్ట్రెస్ ఎవరో. ఇది భద్రకాళి టెంపుల్ అండి. డిఫరెంట్ రకాల చూసారా ఎలా ఉన్నాయో ఫ్లవర్స్. నేను ఎప్పుడు చూడలేదు. ఏం ఫ్లవర్స్ మీకు తెలుసా అండి? తెలిస్తే కామెంట్ చేయండి. నాకే తెలియదండి. డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అండి. కూడా అంటే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అసోసియేషన్ అండి, వరంగల్ సిటీది. ఇక్కడ పిల్లల ప్లే పార్క్ ఇంకా జిమ్స్ ఇవన్నీ అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ డే టైంలో చాలామంది వచ్చి జిమ్ చేస్తుంటారండి, ఎక్సర్సైజెస్ అట్లా. జిమ్ ఎక్విప్మెంట్స్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ జిమ్ ఎక్విప్మెంట్స్. చాలామంది వచ్చి జాగింగ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. డిఫరెంట్ కొన్ని అయితే నేను చూడలేదు. ఇక్కడ సైక్లింగ్ కూడా ఉంది చూడండి. మనం సైక్లింగ్ చేద్దాం చూడండి. సైక్లింగ్ ఇదొక టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ. ఫ్లోరింగ్ బాగుందండి ఇక్కడ చూసారా. మ్యాట్ ఫినిషింగ్ చేశారు. మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది. ఈ జిమ్ ఏరియా అంతా, ఎక్సర్సైజ్ ఏరియా అంతా మంచి కార్పెట్ తోటి మంచి ఫినిషింగ్ చేశారు. చుట్టుపక్కల మంచి చెట్లు పెంచి బాగా చూడడానికి లుక్ వచ్చేటట్టుగా మంచి ఎన్విరాన్మెంట్ సెట్ చేశారు. ఇక్కడ రెస్ట్ తీసుకునేందుకు, ఎక్సర్సైజ్ చేశాక కూర్చునేందుకు వుడెన్ తోటి మంచి ఇంటీరియర్ చేశారు. వుడెన్ ఫినిషింగ్ బాగుంది. ఇక్కడ స్టోన్ తోటి చేసి దానికి వుడెన్ ఫినిషింగ్ ఇచ్చి బాగా సెట్ చేశారు. ఇక్కడ చూసారా వాటర్ ఫాల్స్. ఇవన్నీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారండి ఈ వాటర్ ఫాల్స్. ఇవన్నీ ఈవినింగ్ చాలామంది పీపుల్ వస్తుంటారు కదా, పబ్లిక్. బాగుంది కదా ఇది. ఇక్కడ ఒక ఆర్చ్ లెక్క పెట్టారు. ఇక్కడ సినిమా షూటింగ్స్ చాలా జరుగుతాయండి, రెగ్యులర్గా షూటింగ్ జరుగుతుంటాయి. సింహం మీద ఒక సింహము, కింద ఒక ఏనుగు ఇచ్చి బాగా అరేంజ్ చేశారు. మీద సింహం అండి, కింద ఏనుగు స్టాచ్యూ. బాగుంది. ఉయ్యాలండి, పిల్లలకు పెద్దలకు ఊగడానికి ఉయ్యాలలు అరేంజ్ చేశారు ఇక్కడ. ఉయ్యాలండి, ఎప్పుడో చిన్నప్పుడు ఊగాను నేను ఉయ్యాల. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఉయ్యాల కూర్చొని ఊగుతున్నాను. చాలా బాగుంది. ఇక్కడ పిల్లలకు చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. పిల్లలు మంచి ఎంటర్టైన్మెంట్, అలాగే యూత్ చాలామంది ఇక్కడ
వచ్చి టైం పాస్ చేయవచ్చు. సాటర్డే సండేస్ చాలామంది వస్తుంటారు. అలాగే ఈవినింగ్ టైంలో చాలామంది పబ్లిక్ ఉంటారండి. ఇక్కడ మంచి లైటింగ్ వ్యూ తోటి ఎదురుగానే మీరు చూసుకోండి, ఎదురుగా చూడొచ్చు. దీన్ని భద్రకాళి ట్యాంక్ బండ్ అని పిలుస్తుంటారు. వరంగల్ ట్యాంక్ బండ్ భద్రకాళి టెంపుల్కి ఇది పక్కనే ఉంటుందండి, కాబట్టి భద్రకాళి బండ్ అని పిలుస్తుంటారు దీన్ని. సరే, ఇంకా ముందుకెళ్ళి ముందు చూద్దామండి ఇంకా ఏమేమి ఉన్నాయో. ట్రెక్కింగ్ కూడా చేశారండి ఇక్కడ. ట్రెక్కింగ్ మీరు చూసుకోవచ్చు. ట్రెక్కింగ్ మనం ఒకసారి ఎక్కుదాం, ఎక్కి మీకు ఒకసారి ఎక్కి ట్రై చేద్దాం ట్రెక్కింగ్. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఎక్సర్సైజ్ చేసేందుకు కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. ఇది చూసారా ట్రీ ఎంత బాగుందో కదా. 2 చెట్లు నాటారండి, మీదొకటి కిందొకటి 2 ఉన్నాయి. బాగుంది కదా. ఇది మార్బుల్ స్టోన్ తోటి కన్స్ట్రక్ట్ చేశారండి. మార్బుల్ స్టోన్కి వుడెన్ పెట్టారు. వుడెన్ పెట్టి మంచి ఇంటీరియర్ లుక్ వచ్చేలా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. ఇది చూడండి, అక్కడే మంచి కటింగ్ చేసిన గ్రాస్ గ్రీనరీ, రకరకాల చెట్లతోటి అంతా బాగుంది కదా లుక్. అక్కడొకటి గ్రాస్ బంచెస్ ఎలా అరేంజ్మెంట్ చేశారు చూసారా, గ్రాస్ బంచెస్. ఈవినింగ్ ఇంకా బాగుంటుందండి లుక్. డే టైంలో కంటే నైట్ టైంలో ఇంకా బాగుంటుంది లుక్. లైటింగ్ తోటి లేజర్ లైటింగ్స్ పెట్టి మంచి అరేంజ్మెంట్ చేసి ఉంటుందండి ఇక్కడ. చూడండి లైటింగ్ చూసారా, ఈ లైటింగ్స్ అన్నీ వేస్తారు ఈవినింగ్, చాలా బాగుంటుంది. రకరకాల పక్షుల సౌండ్లు మీరు వినొచ్చు వీడియోలో. సౌండ్స్ నెంబర్ ఆఫ్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ ఇక్కడ వస్తూ ఉంటాయండి డైలీ. ఎందుకంటే ఇది చాలా పెద్ద చెరువు అండి ఇది. ఎన్నో జాతుల పక్షులు ఇక్కడ సేద తీరుతుంటాయి. సమ్మర్ టైంలో ఇంకా బాగా వస్తుంటాయి. ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి ఇక్కడికి వచ్చి సేద తీరుతూ ఉంటాయి. చూసారా అక్కడ స్వాన్స్, బ్లాక్ స్వాన్స్ అండి, మీకు చూపిస్తా. బ్లాక్ స్వాన్స్ చూసారా. ఇక్కడ మంచి గ్రీనరీ పెంచారండి, బాగుందిగా చూడడానికి లుక్. డిఫరెంట్ ట్రీస్ తోటి టాయిలెట్స్, ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయండి, వేస్ట్ మెటీరియల్ అక్కడ పడేసేందుకు. కాబట్టి ఎప్పటికీ క్లీన్గా ఉంటుంది ఇది పార్క్. ఇప్పటికీ నీట్గానే కనిపిస్తుంటుంది. ఎక్కడ మీరు ఒక్క పేపర్ కూడా చూడలేరు, చాలా నీట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. విజిటర్స్ చాలామంది వస్తుంటారు కదా, కాబట్టి ఎంత బాగుంది కదా ఇక్కడ లుక్. ఇక్కడ మీరు రకరకాల జీవజాతుల పక్షుల సౌండ్స్ వినొచ్చండి మీరు. ఈ భద్రకాళి టెంపుల్ అండి. ఇక్కడ
రకరకాల పామ్ ట్రీస్ తోటి బాగా ఇంటీరియర్ లుక్ వచ్చేలా ఈ పార్కుని తీర్చారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ టెంపుల్ మీకు క్లియర్గా చూపిస్తా. మన టెంపుల్కి ఎదురుగానే ఉన్నాము. టెంపుల్ అండి, భద్రకాళి టెంపుల్. అక్కడ వరకు కన్స్ట్రక్షన్ అవుతుందండి. ప్రస్తుతం 1 కిలోమీటర్ వరకు చేశారు. సెకండ్ లేను నెక్స్ట్ లాంచింగ్లో ఉంది. నెంబర్ ఆఫ్ బర్డ్స్ చూసారా, కుక్క. Yeah. అండ్ పక్క ఒకటి వాటికి అవి న్యాచురల్గా వచ్చిందండి. అది ఎవరు చేసింది కాదు, న్యాచురల్గా అలా సెట్స్ ఒకరు పెట్టినట్టుగానే ఉంది కదా. ఇటు మనం ఒకసారి వెళ్ళి చూద్దాం. మంచి ఫ్లవర్స్ తోటి ఎంత బాగుందో కదా ఈ ఫ్లవర్స్, ఫ్లవర్ ట్రీస్. ఇది చూడండి ఫ్రెండ్స్, పిల్లలకు చాలా మంచి టైంపాస్. సాటర్డే సండే చాలామంది పబ్లిక్ వస్తూ ఉంటారు ఇక్కడికి. ఉయ్యాలలు పెద్దవాళ్ళకు పిల్లలకు కూడా. కిడ్స్ ఉయ్యాల అండి ఇది, కిడ్స్ ఉయ్యాల పిల్లలకు కూడా. సూపర్ ఉంటుంది లొకేషన్. ఇక్కడ ఏవో ట్రీస్ పెంచారండి. ఈ ట్రీస్ చూసారా మీరు? ఈ బతుకమ్మ ట్రీస్ అంటారు కదా వీటిని. చూడండి ఎలా ఉందో ఈ ట్రీ, వీటి ఆకు చూడండి ఎలా ఉందో, వీటి ఫ్లవర్స్. ఇది చూడండి, డిఫరెంట్గా ఉన్నాయండి. బాగుంది కదా. బతుకమ్మ ఫంక్షన్కి ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్ అని ఉంటుందండి వరంగల్లో. బతుకమ్మ ఫెస్టివల్కి ఇది యూజ్ చేస్తారండి, ఈ రకమైన ఆకులు. ఈ ఫ్లవర్స్ రెడ్ కలర్ చూడండి, టైనీ ఫ్లవర్స్ ఎంత టైనీగా ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయండి. ఇవి 1 mm అండి వీటి సైజు, ఓన్లీ 1 mm ఫ్లవర్స్ ఇవి. చూడండి మొత్తం ఇక్కడ ఒక గార్డెన్ సెట్ చేసి పెట్టారు. ఇక్కడ చూడండి రకరకాల ఫ్లవర్స్ అరేంజ్మెంట్. ఏం ఫ్లవర్ అండి, సూపర్ ఉందిగా. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుంది. రేడియం నేవీ బ్లూ కలర్లో, పర్పుల్ బ్లూ కలర్లో ఉంది ఇది. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఏం ఫ్లవర్ అనేది. పర్పుల్ బ్లూ కలర్లో ఉంది. చాలా ఉన్నాయి ఇక్కడ ఇట్లాంటి ఫ్లవర్స్ చూసారా. ఈ మొగ్గ స్టార్టింగ్ వచ్చే టైంలో అండి మొగ్గ, ఈ ఫ్లవరు సన్లైట్లో చాలా రేడియం లుక్ వస్తుంది. ఇక్కడ చాలా ఉన్నాయి ఆ ఫ్లవర్స్ చూసారా. చూడండి రెడ్ కలర్ లీఫ్. నేను ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం రెడ్ కలర్ లీవ్స్ ఇన్ని ఎట్ ఏ టైం ఒక్కసారి. వీటికి కూడా ఏవో ఉన్నాయండి చూడండి, ఏవో డిఫరెంట్ ఫ్లవర్స్. ఇవి ఏంటియో మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి.
చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ చూడండి, రేడియం లుక్ వచ్చేటట్టు ఉన్నది చూస్తుంటే. చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ రెడిష్ ఫ్లవర్స్. చూడండి, షూటింగ్స్ బాగా జరుగుతాయండి ఈ లొకేషన్స్లో రెగ్యులర్గా. డిఫరెంట్ బర్డ్స్ చూసారా, వాటి సౌండ్స్. ఎన్నో వందల రకాల జాతుల పక్షులు ఇక్కడ చేతి తిరుగుతుంటాయి, వస్తుంటాయండి రెగ్యులర్గా. వరంగల్ అంటేనే పిల్లర్స్కి ప్రసిద్ధి అండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పిల్లర్స్ టెంపుల్స్ ఇక్కడ చాలా ఉంటాయి. షూటింగ్స్కి మంచి స్పాట్ అండి. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు అన్నీ కట్టారు. షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ ఇంకా ఓపెన్ కాలేదు, ఎందుకంటే అంతా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి. ఇది భద్రకాళి టెంపుల్ అండి. నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ చూడండి, మస్తు ఉన్నాయండి. ఈ లోపల పెటల్స్ చూసారా. ఈ కొండ భద్రకాళి టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉంటుందండి. ఇదంతా భద్రకాళి లేక్ సరౌండింగ్స్లోకి వస్తుంది కదా ఈ ఏరియా. చూస్తుంటే ఎల్లో ఫ్లవర్స్ బాగున్నాయండి. ఈ ఫ్లవర్ గార్డెన్ కార్పెట్ ఏరియా చూడండి. ఏదో మెటీరియల్ అండి, ఏదో మెటీరియల్ తోటి చేశారు. ఇదంతా కార్పెట్ చూసారా. ఏదో మెటీరియల్ తోటి చేశారండి కార్పెట్ అంతా. సమ్ రబ్బర్ అండి, ఇది మీకు చూపిస్తాను చూసారా. సమ్ రబ్బరు. బాగుంది. వీడియో లెంత్ పెద్దగా అయిపోయిందండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఓకేనా.